పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో అసువులు బాసిన అమాయక హిందువుల కుటుంబాలకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం మరణించిన వారికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. అలాగే పాకిస్తాన్ తీవ్రవాదులపై ప్రతీకార చర్యలు తీసుకోవడానికి ప్రధాని మోదీ కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారని పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. శనివారం రోజున రుద్రంగి మండల వ్యాప్తంగా శాంతియుత బంద్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడ వెంకటేష్, సీనియర్ నాయకులు పడాల గణేష్, బోయిని రాజు, గడ్డం రవి, పెద్ది శ్రవణ్, కర్ణావత్తుల వేణు, బచ్చు రాజు తదితరులు పాల్గొన్నారు. హిందూ అమరవీరులకు జోహార్ జోహార్ జోహార్, హిందూ అమరవీరులకు జోహార్ జోహార్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మొన్నటి రోజున జరిగిన పహల్గావ్ దుర్ఘటన చాలా హృదయ విదారకరం. ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చర్యలు చేపట్టారు. ఇది ఒక మనిషి మీద, ఒక వర్గం మీద జరిగిన దాడి కాదు, యావత్ హిందూ భారతదేశం మీద జరిగిన దాడి అని మేము భావిస్తున్నాము. పాకిస్తాన్ ప్రేరేపిత ప్రాంతము ఉగ్రవాదులకు అడ్డగా నిలిచింది. ముందు ఈ సంఘటన ద్వారా పాకిస్తాన్ని చరిత్ర పటం నుంచి తీసేసే విధంగానే మన ప్రధానమంత్రి చర్యలు ఉంటాయని చెప్పి యావత్ భారత్ ప్రజలందరూ ఆశిస్తూ కోరుకుంటున్నారు. అలానే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓన్లీ హిందువును గుర్తించి మరి కాల్చి చంపడం జరిగింది. మరి ఈ దారుణమైన చర్య ఈరోజు భారతదేశం మీద జరిగిన చర్య. ఇది ఒక హిందువు మీద కక్షగట్టి చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? మనం ఈరోజు అందరం ఏకదాటిపైకి రావాలి. ఇది ఇవాళ ఓన్లీ హిందూ మీద జరిగిన దాడి కాదు, మన దేశం మీద జరిగిన దాడి. మరి ఇవాళ చూస్తుంటే 25 దేశాల్లో ప్రత్యక్షంగా మోడీ గారికి ఫోన్ చేసి మీరు ఏం చేస్తారు చేయండి, మీకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పడం జరిగింది. అది చూస్తుంటే ఇవాళ మనం ఏం చేయాలి రేపటి రోజున పాకిస్తాన్ అని చెప్పని వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని నిలిపివేశారు. కొన్ని పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇండియాలో ఉన్నటువంటి విద్యార్థులను కానీ వాళ్ళని 48 గంటల్లోనే తిరిగి వెళ్ళిపోవాలని చెప్పని కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మరి రేపటి రోజున ఇలాంటి చర్యలు జరగకుండా మోడీ గారు తీసుకుపోయే నిర్ణయాలు కఠినంగా ఉంటాయని చెప్పని భారతదేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మరి మరొకసారి ఈ తీవ్రవాదుల చర్యలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం 10 రోజులలోనే మనం చూడాల్సి ఉంటుంది. ఇట్లాంటి దారుణాలకు మేము ఖండిస్తున్నామని చెప్పని భారతీయ జనతా పార్టీ తరఫున ఆ 28 మందిలో చనిపోయినటువంటి ఒక్కరు ఈ ఏదైతే వ్యాపారి గుర్రాల మీద తీసుకువెళ్తున్నటువంటి వ్యాపారి ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి, మిగతా మనుషులందరూ ఇంకో వర్గానికి చెందిన వ్యక్తులు. వారు ఒకే వ్యక్తి, ఆయన నిరుపేద కుటుంబము, నిరుపేద వ్యక్తి, నిరుపేద కుటుంబానికి న్యాయం జరగాలి, ఈయన గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇవాళ సంతాపం తెలియజేసిండు. మిగతా 27 మంది ఈ భారతీయులు కాదని అడుగుతున్నా. అందులో ఉన్న 2 సంబంధించినటువంటి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఈ ప్రపంచం కూడా భారతదేశాన్ని టూరిస్టుని నాశనం చేయాలని కోరుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ ఒమర్ అబ్దుల్లా లాంటి ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డా ఇచ్చేటువంటి ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మేము చెప్పాలని కోరుతున్నాము. లేని పక్షంలో ఇవాళ నిన్న రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఈ మేము తీసుకుపోయే నిర్ణయం ఉంటాయని చెప్పారు. దానికి తగ్గట్టు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు దాని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాలి. ప్రతి ఒక్కరు కూడా దానికోసం మద్దతు తెలియజేయాలి. తప్పితే ఇక్కడ కుల మతాల పేరు మీద ఎవరైతే రాజకీయాలు చేస్తారో వారి ఒక్కొక్కరు బట్టలు ఊడ్చి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా